వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న ఆధ్వర్యంలో కురవి దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కురవి పట్టణాధ్యక్షులు రాజేంద్ర కుమార్, ఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని పట్టుకొని కష్టకాలంలో నేనున్నానంటూ టౌన్ అధ్యక్షునిగా మన రాజేందర్ అన్న పార్టీ కష్టకాలంలో వాళ్ళందరి కార్యకర్తలకు నేను ఉంటానని భరోసా ఇచ్చి అధికారంలోకి రావడానికి తనవంతు సహకారం చేసినందుకు ప్రత్యేకంగా కుర్వి గ్రామ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సన్మానించుకొని, అదేవిధంగా ఈ కుర్వి టెంపుల్ ఆధ్వర్యంలో కొండా దంపతులకు కొండా సురేఖ, కొండా మురళీధర్ పేర్ల మీద మరియు అదేవిధంగా రామచంద్ర నాయక్ కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చన చేయించుకొని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో రాజకీయంగా మేమేమైతే చేస్తామని చెప్పుకొని రాజకీయంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఒక హామీ కూడా నెరవేర్చని సందర్భాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 నుంచి 4 సంవత్సరాల వరకు మిగులు బడ్జెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా అనే దాని మీద ఓపిక పట్టింది. వీళ్ళు సంవత్సర కాలం కూడా అయితలేదు. ఇప్పుడున్న క్యాబినెట్ మీద విరుచుకుపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. కొన్ని వేల గుట్టలు, వందల ఎకరాల గుట్టలకు, పోడు భూములకు, ఎకరాల భూములకు అట్లాంటి వాటికి పైసలు ప్రజాధనాన్ని ఎన్నో రకాలుగా దుబారా చేసిన వీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్ను విమర్శించే స్థాయి కేటీఆర్కి కానీ వాళ్ళ ప్రభుత్వం కేసీఆర్కి కానీ లేదని ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆగస్టు 26 రోజు రైతు భరోసా అని అందరికీ కూడా వాళ్ళ ఖాతాలలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని 6 గ్యారంటీ హామీలు వీళ్ళు 10 సంవత్సరాలలో ఏ ఒక్క పని చేయలేని వీళ్ళు 3, 4, 5 గ్యారంటీలు అన్నీ అవుతూ ఉన్నాయి. అయ్యేదాన్ని చూసుకుంటూ వాళ్ళు ఇంకా వాళ్ళని స్వాగతించవలసింది పోయి విమర్శించుకుంటూ వాళ్ళు ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ ఈ రకంగా వీళ్ళని విమర్శించడం సరైన విధానం కాదు. ముందు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ గవర్నమెంట్కు వాళ్ళకు మంచి లక్షణాలు వచ్చి, మంచి ఆలోచనలు వచ్చి ప్రజలకు మంచి జరిగే విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉండాలని, లేకపోతే ప్రజలు వాళ్ళకు మళ్ళీ గుణపాఠం చెప్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు కొండా మురళి అన్వేషిస్తుంది. నేను మిత్రులు చాలా సంవత్సరాల నుంచి నాకు టచ్లో ఉన్నాను. ఒక సంవత్సరం జనవరిలో క్యాలెండర్ ఓపెన్ చేసి ఫిబ్రవరిలో జరిగే శివరాత్రికి ఆయన వంతు సహాయం ఏదో ఒక విషయం అమరాలనుకున్నాను. ఏదో ఒక విషయం శివరాత్రి రోజుల్లో చేసి ఈ ప్రోగ్రాం కలిగి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి, అదేవిధంగా వరంగల్ జిల్లాలో పేరు పొందిన కాంగ్రెస్ నాయకులు ఎన్నో కార్యక్రమాలు మరియు చిరంజీవి అసోసియేషన్ ప్రెసిడెంట్